brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచుతోందా? సిట్ వేటతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందా? సిట్ నోటీసులపై కసిరెడ్డి స్పందించకపోగా ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణకి హాజరు కానుండటం మరింత కాకరేపుతోందా? లిక్కర్ కేసులో కసిరెడ్డి పేరుని తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి సిట్ ఎంక్వైరీలో మరో బాంబు పేల్చడం ఖాయమా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై సిట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విచారణకు హాజరు కావాలంటూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులపై నోటీసులు ఇస్తున్నారు. కమాన్ కసిరెడ్డి, ఎక్కడున్నా విచారణకు రా అంటున్నా ఆయన నుంచి మాత్రం నో రెస్పాన్స్. కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు నోటీసులు జారీ చేశారు. 4వ నోటీసులో 19న సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కసిరెడ్డి స్పందించకపోవడంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. విజయవాడ సిట్ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైన వెంటనే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా రియాక్ట్ కాకపోవడంతో సిట్ అధికారులు రూటు మార్చారు. ఆయన ఆర్థిక మూలాల్ని ఛేదించడమే లక్ష్యంగా వేట కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ లో పలు కంపెనీల్ని స్థాపించారనే సమాచారంతో వాటిపై దృష్టి సారించారు సిట్ అధికారులు. 3 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు. కసిరెడ్డి ఆయన బంధువుల కంపెనీల్లో సోదాలు చేసి ఆర్థిక లావాదేవీల కూపీలాగారు. లిక్కర్ కేసులో పక్కదారి పట్టించిన నిధులతో పెట్టుబడులు పెట్టారని గుర్తించి ఆయా సంస్థలు, వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్ని సైతం ప్రశ్నించారు. పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేయడంతో పాటు సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు సిట్ అధికారులు. వాటికి సంబంధించిన ఆధారాల్ని సేకరించి గత 5 ఏళ్ల లావాదేవీల పత్రాలను సీజ్ చేశారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి సాక్షిగా సిట్ విచారణకు హాజరవుతుండడం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఆయన కామెంట్స్ తోనే లిక్కర్ కేసులో కసిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విజయసాయి పేల్చిన బాంబుతోనే కసిరెడ్డి కష్టాల్లో పడ్డారు. సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి అన్న విజయసాయి రెడ్డి కామెంట్స్ తో కసిరెడ్డిపై డేగ కన్నేశారు సిట్ అధికారులు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరుగానుండడం కాకబుట్టిస్తోంది. విజయసాయి సాక్ష్యం చెబితే ఇంకా ఎలాంటి సంచలనాలు బట్టబయలవుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి ఇంకో బాంబు పేలిస్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవనే సంకేతాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.